అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. నిన్న యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన మన ప్రతిపక్ష నేత కానటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి హడావుడిగా ఏదో రోడ్ల మీద హంగామా చేస్తూ రోడ్ల మీద అందరినీ గ్యాదర్ చేసుకొని నా అంత మగోడు లేడు, నా అంత పరిపాలకుడు లేడు అన్న చందంగా ఏదో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, కోటి సంతకాలు ఏదో షో చేయాలని చూశాడు. సరే ఫైన్, బాగానే ఉంది, అది కాదు. కానీ కోటి సంతకాల ప్రహసనం గవర్నర్ దగ్గర నవ్వుల పాలు చేసింది. కోటి సంతకాల ప్రహసనం గవర్నర్ దగ్గర నవ్వుల పాలు చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కోటి సంతకాలు అని చెప్పి ఎవరెవరికి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో, ఎవరెవరికి కార్మికులు ఉంటారు అంటే కర్మాగారాలు ఉంటాయో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఇమ్మీడియట్గా అందరినీ రోడ్ల మీద పరిగెత్తించి ఏదో షో చేసేసి హంగామా చేసి గందరగోళం చేసి మేము మా వెనకాల ఇంతమంది జనాలు ఉన్నారు, మా వెనక అంత హంగామా ఉంది అని చెప్పి చూపించి ఏదో చేయాలని చూశారు. కోటి సంతకాలు ఫైల్ తీసుకొని పోయి గవర్నర్ గారి దగ్గర బైక్ ర్యాలీలతో పోయి గవర్నర్ గారిని కలిశారు. గవర్నర్ గారు ఏమన్నా దాన్ని స్వాగతించారా? లేదు. ఆయన ఒకటే మాట అన్నారు, మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం ద్వారా, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా గవర్నమెంటు కొంతకాలం ప్రైవేటీకరణ అంటే అభివృద్ధి చేస్తారు, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి అని ఓవరాల్గా చెప్తూ ఉంటే అది వినకుండా పీపీ వదిలేసి ఓన్లీ ప్రైవేట్ పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ వదిలేసి ప్రైవేటు మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇది ప్రైవేటు. సరే, కనీసం అదన్నా చేస్తున్నారు కదా ఈ కూటమి గవర్నమెంటు. నువ్వేం చేసావు? మొండి గోడలు లేదా కట్టిన బిల్డింగులు కూల్చడాలు, ఇవి తప్పితే నువ్వేం చేసావు? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వేం చేసావు? నువ్వు ఏమీ చేయలేదు. చేయకపోగా 500 కోట్లు పెట్టి రిషికొండని నున్నగా గుండు కోసి దాంట్లో 4 బిల్డింగులు కట్టు. దాన్ని సమర్థించి ఎంత సిగ్గులేని చేతగాని బుద్ధి లేనితనం అంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పిచ్చి పరాకాష్ఠకు చేరి మందులు దొరక్క బిల్డింగులు కట్టుకొని ఆ బిల్డింగులు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో అసలు ఎందుకు కట్టాడో తెలియదు. ఆయన ప్యాలెస్లో అని చెప్పారు మొదట్లో, ఇప్పుడేందో అది పర్యాటక శాఖ అంటున్నారు. ఎవరు? వాళ్ళే. సో ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద ఆయన ప్రెస్ మీట్లు పెట్టి 240 కోట్లతో రిషికొండ ప్యాలెస్లో బిల్డింగులు కట్టాము, అది వాడుకోవడం చేత కాదు, ఎవరన్నా రష్యా నుంచి పుతినో లేకపోతే ఇంకోరో వస్తే వాళ్ళకి ఏదైనా మంచి బిల్డింగ్లో బస చేయడానికి నేను ఏర్పాటు చేశానని సమర్థి. ఎంత సిగ్గులేనితనం అంటే, ఎంత బుద్ధిలేని వ్యవహారం అంటే, ఎంత మందులు అయిపోయినా వెంటనే తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు ఈ పిచ్చంతా ప్రజల మీద రుద్దుతున్నారు? నేను ఒకటే కంటెంటో చెప్తున్నా, మీరు కేవలం పబ్లిక్ కోసం చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పండి. ఎవరో రష్యా నుంచి వచ్చే పుతిన్ కోసం బిల్డింగ్ కట్టాల్సిన అవసరం మీకేముంది? ఎటువంటి స్పెషల్ స్టేటస్ లేకుండా అన్యాయంగా విడదీసినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకుండా, రాజధాని కట్టాలనే ధ్యాస లేకుండా, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు మీద అవగాహన లేకుండా మినిస్టర్లను పెట్టింది కాకుండా దాచుకొని మరి ఇప్పుడు సమర్థించుకుంటున్నారు. దీనికి కారణం మేమే, మీ సమర్థనకి కారణం మేమే. ఎందుకంటే మిమ్మల్ని చాలా ఈజీగా వదిలేసాం. మీ మీద ప్రతీకార చర్యలు వద్దు, మీ మీద ఎటువంటి యాక్షన్స్ వద్దు అని ఈ కూటమి గవర్నమెంట్ చాలా ఈజీగా మిమ్మల్ని వదలడం వల్లే ఈరోజు మీరు మళ్ళా రోడ్లలోకి వచ్చి
సమర్థించుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఋషికొండ 240 కోట్లు పెట్టి కట్టాను, దాన్ని ఉపయోగించుకోవడం తెలియదు. యోగా అని ఒకటి చేశాడు, ఈ యోగాకి 350 కోట్లు పెట్టి మ్యాట్లు కొన్నారు అని వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితికి నువ్వు వచ్చావంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏంది అని చూపించండి. అమ్మ, అవ్వ, తాత, తమ్ముడు, చెల్లాయి వీళ్ళకిచ్చిన ఇంటింటికి పోయిన డబ్బులు అంటే తేరకి సోంబేరులను చేసి జనాల్ని సంకనాకిచ్చి యువతని పెడదోవ పెట్టి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని రాష్ట్రం మీద పడి గందరగోళం చేసే పరిస్థితికి ఈ రోజుకి తీసుకొని వచ్చామంటే ఒక జనరేషన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు ఈరోజు ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏమేమి చేస్తున్నారో, ఎన్ని అరాచకాలు చేస్తున్నారో అంటే అలవాటు పడిపోయారు. ఎక్కడెక్కడో స్కూల్ పిల్లకాయలు, కాలేజీ పిల్లకాయలు కూడా మర్డర్లు చేస్తున్నారు. కాలేజీ పిల్లకాయలకి ఈ రోజుకి డ్రగ్స్ అందుతున్నాయి. ఈ మధ్యనే మన నెల్లూరులో పెంచలే అని ఆయన్ని ఆ డ్రగ్స్ విషయంలో ఆ డ్రగ్స్ ముట్ట చంపేసింది కేవలం బికాస్ ఆఫ్ వైఎస్ఆర్సిపి గవర్నమెంటు పెంచి పోషించిన ఈ గంజాయి వనం, గంజాయి ముఠాలు ఇప్పటికీ రాజ్యం ఏలుతున్నాయి. కూటమి గవర్నమెంటు ఎంత మంచి చేయాలని ప్రయత్నం చేసినా వీళ్ళ యొక్క అరాచకాలు విపరీతంగా సమాజం మీద ఉన్నాయి. ఏరి పారేసినా కూడా ఇంకా పుట్టుకుంటూ వస్తున్నారు. ఆ కోవలోనే ఈరోజు పోలీసులు చాలా గట్టిగా పనిచేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. కానీ అసలు సంఘటనలే జరగకుండా ఈ యొక్క డ్రగ్స్ ఇక్కడి నుంచి తుదముట్టిపోవాలి. కేవలం ఈ డ్రగ్స్ని పెంచి పోషించింది ఈ పిచ్చి తుగ్లక్ జగన్మోహన్ రెడ్డినే కాదని ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఈ రోజుకి ఆడపిల్లలకి రక్షణ లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ గంజాయి ముఠాల వల్ల. దీన్ని తుదముట్టించాల. సో ఇదే కాకుండా డెవలప్మెంట్ ఏ ఊర్లో ఒక్క రోడ్డు వేసావా? ఏదైనా ఒక ఊర్లో ఒక్క రోడ్డు వేసావా? ఎటువంటి రోడ్లు వేయలేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏదైనా మంచి మార్పులు తీసుకొని వచ్చావా? ఏది చేయలేదు. దరిద్రపు లిక్కర్ తీసుకొని వచ్చి కొన్ని లక్షల మంది చావుకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో కారకుడయ్యావు. ఈరోజు ఎంతమంది పుస్తలు తెగి వాళ్ళ ఇళ్ళులన్నీ రోడ్డును పడ్డాయంటే కారణం నువ్వే. ఈ గోష్ఠి ఎక్కడికి పోదు. ఖచ్చితంగా నువ్వు కూడా ఏదో ఒక గుట్టలో పౌరం అవుతావు, అది మాత్రం గ్యారంటీ. కానీ ఒకటే, ఆంధ్రప్రదేశ్ దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి లాగబడిందంటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పిచ్చి తుగ్లక్ వల్లే. మందులేసుకో బ్రో, మందులేసుకో, కంట్రోల్లో ఉంటావు. బయటకు వచ్చేది తప్పు చేసింది కాకుండా సమర్థించుకునేది ఏం బతుకురా బాయ్. ఎందుకురా నీ మీద చెప్పే కొద్దీ ఇంకా పుట్టలుగా గ్రంథాలుగా వస్తాయి. కానీ నాకే ఏంద్రా ఎన్నిసార్లు చెప్తాను రా ఇతని గురించి అనేది ఉంటుంది. నిన్ను చూసుకొని కింద ఉండేవాళ్ళు అంటే యథా రాజా తదా ప్రజ, కింద ఉండేవాళ్ళు దౌర్జన్యాలు, దోపిడీలు, బెదిరింపులు. ఎవరన్నా మాట్లాడితే పలానా వాడి పేరు చెప్పేది, వాడికి ఉంటుంది 2029 తర్వాత, వాడికి ఉంటుంది, వాడు ఎక్కడున్నా సరే లాక్కొని వస్తాం. అధికారులను బెదిరిస్తారు, పోలీసులను బెదిరిస్తారు, చివరికి సిబిఐని బెదిరిస్తారు. మీరు బెదిరించింది ఎవరిని? ప్రతి ఒక్కరిని. అంటే మీరు అనొచ్చు, చెయ్యొచ్చు, ఏమన్నా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతన అమ్మనా బుద్ధులు తిట్టించారు రౌడీ ముండా కొడుకులతో. ఈరోజు ఎవరన్నా అడిగిన పాపానికి వాడి మీద దాడులు. అంటే 29 టార్గెట్ ఉంటుంది, మేము వస్తాం. ఇంకా భ్రమలో బతుకుతున్నారు. మీరు భ్రమలోనే ఉండండి. మాకు కావాల్సింది కూడా మీరు భ్రమలో ఉండడమే కావాల్సింది. ఆంధ్రాలో అట్టడుగులో ఉన్న ప్రజానీకాన్ని ఎవరిని అడిగినా చెప్తారు మనం ఎంత హాయిగా ఉన్నాం ఇప్పుడు అనేది. ప్రతి బిడ్డ చెప్తుంది ఎంత హాయిగా ఉన్నాం అనేది. ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం, గట్టి ప్రభుత్వం. నిలబడతాం, ఆంధ్రప్రదేశ్ని నిలబెడతాం. జై జనసేన, జై హింద్.